హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో కొన్ని టమాటాలు, వంకాయలు వచ్చాయండి. సో అది మీకు ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తూ చూపిస్తాను. అదేవిధంగా నేను ఈరోజు నుంచి మన ఛానల్లో ప్రతి వీడియోలో కూడా ఒక బ్యూటీ టిప్ నేను చెప్తానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టమాటాలు చూడండి. మన ఈ చిన్న ప్లాంట్కి ఎంత బాగా వచ్చాయో. ఇవి ఇంకా మనకి పండడానికి రాలేదు, కానీ అది మీకు ఒకసారి చూపిద్దాం ఇంత హెల్తీగా ఎలా వచ్చాయనేది మీకు చెప్దామనండి. టమాటా కాయలు మనకి వింటర్ సీజన్లో చాలా బాగా వస్తాయి. కొంచెం మనం కేర్ తీసుకున్నట్లయితే కనుక మనకి దిగుబడి చాలా బాగా వస్తుందన్నమాట, చిన్న మొక్క నుంచి కూడా. సో మిలీబగ్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే వాటర్ ప్రాపర్గా ఇచ్చుకొని వీక్లీ వన్స్ మనము బియ్యం కడిగిన నీళ్ళు కానీ, అలాగే కిచెన్ వేస్ట్ వాటరు, కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉంటే కనుక మనకి కాయలు అనేది చాలా బాగా వస్తుందండి. ఇది సెల్ఫ్ పాలినేషన్ అనమాట. ప్రతి ఫ్లవర్ కూడా దాని అంతటా అదే పాలినేట్ అవుతుంది. ఇలా మనం హ్యాండ్ పాలినేట్స్ కూడా చేయొచ్చు అనమాట. ప్రతి పువ్వుని కూడా ఒకసారి మనం హ్యాండ్తో ట్యాప్ చేసినట్లయితే కనుక ప్రతి పువ్వు కూడా మనకి కాయగా ఈ విధంగా వస్తుందండి. కొన్ని కాయలు పండాయి అనమాట. చూడండి కాయ కూడా ఎంత హెల్తీగా ఉందో. ఒక్కొక్క కాయ కూడా చాలా ఎక్కువ మనకి పలుపుతో ఉండి కాయలు కూడా చాలా పెద్దగా వచ్చాయండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ అనేది. సో మన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మన గార్డెన్లో చక్కగా మంచి దిగుబడిని మనం కుండీల్లో కూడా తీసుకోవచ్చు. ఆర్గానిక్గా తీసుకోవడమే కదండి మన ధ్యేయం. సో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా మనకు వీలైనంత వరకు మనం కాయలను పండించుకున్నట్లయితే ఆర్గానిక్గా కొంతవరకు మనం మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. అలాగే కొన్ని వంకాయలు కూడా వచ్చాయి, గులాబీ వంకాయలు అండి ఇవి. సో ఇవి కూడా ఒకసారి మనము హార్వెస్ట్ చేసుకుందాము. కిందకి దించకలే. వంగ చెట్టు కూడా మనకి మిల్లీ బగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ మిల్లీ బగ్స్ కూడా మనం రాకోకుండా పుల్లని మజ్జిగ మనం స్ప్రే చేస్తూ ఉన్నట్లయితే కొంచెం అందులో పసుపు కలిపి ఎప్పటికప్పుడు కూడా మనం కొంచెం వచ్చినప్పుడు హ్యాండ్తో తీసేస్తూ ఉంటే ఈ మిల్లీ బగ్స్ నుంచి మనకి ఎక్కువగా పోయి మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మనము ఈ కీటకాలను మనం హ్యాండ్తోనే స్టార్టింగ్లో ఉన్నప్పుడు తీసేసుకోవడం బెటర్ అండి. ఎప్పుడైనా మనం చూసుకున్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు పుల్లని మజ్జిగ అది కూడా మనం స్ప్రే చేసి నట్లయితే కనుక చక్కగా మనకి అవి పోయి పూత అనేది చక్కగా నిలబడుతుంది. కాయలు అనేవి కూడా మనం ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం మన టెర్రస్ గార్డెన్లో దిగుబడిని ఎక్కువగా తీసుకోవచ్చు. వింటర్ సీజన్లో మిల్లీ బగ్స్తో మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అది కూడా టమాటాకి, వంగనారికి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. కొంచెం మనం కేర్ తీసుకున్నట్లయితే కనుక దిగుబడి అనేది చాలా బాగా తీసుకోవచ్చు. ఒక మొక్కకి నాకు ఇన్ని కాయలు అనేవి వచ్చాయండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి మీకు ప్రతి వీడియోలో కూడా నేను ఒక బ్యూటీ టిప్ అనేది చెప్తానండి. సో ఈ వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా ఫేస్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్తో ముల్తానీ మిట్టి తీసుకోవాలి. ముల్తానీ మిట్టితో పాటు మనం ఒక హాఫ్ స్పూను శనగపిండి, అలాగే కొంచెం గ్లిజరిన్, అలాగే కొంచెం పాలు మిశ్రమానికి సరిపడా ఇదంతా బాగా మిక్స్ చేసి మనం ఒక 10 మినిట్స్ ఫేస్కి వేసుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒకసారి మనం ఫేస్ని వెట్ చేసుకొని లైట్గా మసాజ్ చేసుకుంటూ ఫేస్ కనుక మనము శుభ్రంగా నార్మల్ వాటర్తో కడిగేసినట్లయితే కనుక చాలా బాగా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఈ టిప్ మీరు కూడా పాటిస్తారనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మరి నెక్స్ట్ టిప్తో కలుద్దాం. దెన్ అంతవరకు బై బాయ్.